ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు అని. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలే, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినామో నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి తేలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు, 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం.